ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లేలని మాట్లాడుతున్నానండి. డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారన్న విషయం నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. బేసిక్గా ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి వచ్చిన పేషెంట్స్ ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు, అసలు ఆ పొరపాట్లు చేయడం వల్ల ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న విషయం ఒక్కసారి ఆలోచించుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు, సరైన అవగాహన లేకుండా వస్తున్నారు, కొంతమంది అటు ఇటు తిరిగి కూడా వస్తున్నారు. వాళ్ళు అంటే ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క టెక్నిక్స్ ఉంటాయండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ హాస్పిటల్ తీసుకోండి, నార్మల్గా కూడా జనరల్గా కూడా ఎవరి టాలెంట్ వాళ్ళది కదా. ఒకళ్ళతోటి ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. ఎప్పుడైతే మీరు ఒకళ్ళ మీద నమ్మకం వచ్చిందో మీరు వాళ్ళని ఫాలో అవ్వండి, ఎవరి మాటలు కూడా పట్టించుకోకండి. ఫస్ట్ నమ్మకం అన్నది ఇంపార్టెంట్. ఆ నమ్మకం ఎలా వస్తుంది, వాళ్ళ మాటలను బట్టే తెలిసిపోతుంది. అది మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని. చాలామంది తెలియక ఒక అంటే అక్యుపంక్చరిస్ట్ గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి చోటకి వెళ్తున్నారు, చేయించుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ దగ్గర తగ్గట్లేదని చెప్పి వీళ్ళ దగ్గర ఎలా ఉంటుందో అని చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఏం మాట్లాడుతున్నారు, అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, నాకేమీ తగ్గలేదు. ఇంకొకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఇవి మానేయమన్నారు. అంటే ఒకటి పులుపు తినకూడదు అని చెప్తారు నాకు తెలిసి, పాలు పెరుగు మానేయమని చెప్తున్నారండి. ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే పూర్వకాలంలో మనం హ్యాపీగా అన్ని తినేవాళ్ళం కదా, అప్పుడు ఇన్ని రోగాలు ఉన్నాయా? లేవు. మరి ఈరోజు నాకెందుకు ఇన్ని రోగాలు, ఉన్న రోగాలు చాలవా అనుకుంటూ అసలుకే ఏవో కొన్నే తింటుంటే అందులో కూడా మానేయమంటుంటే నేను ఏం తిని బ్రతకాలి? మీరు కావాల్సినది కూడా మీరు తినలేకపోతే ఇంకా లైఫ్ ఎందుకు అన్న విషయం ఒక్కసారి ఆలోచించుకోండి. ఏదైనా సరే ట్రీట్మెంట్ చేస్తూ కూడా మీకు కావాల్సింది తింటూ చక్కగా ట్రీట్మెంట్ చేయించుకున్న వాటిని మీరు ప్రమోట్ చేసుకోండి. వాటిలన్నిటిని కూడా ఎలా కంట్రోల్ చేయొచ్చండి? మీ యొక్క ఆత్మిక స్థితి ద్వారా కంట్రోల్ చేయొచ్చు. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారమని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. కాబట్టి నేను తినచ్చంటే మీకు ఏది పడుతుందో ఏది పడదో బేసిక్గా మీకే తెలుసు. కాబట్టి పడని దాని జోలికి వెళ్ళొద్దు, పడేదాన్ని మీకు నచ్చిన దాన్ని తింటూ వెళ్ళండి. కానీ మేము ఇది మానేయమన్నాం అది మానేయమన్నాం అని చెప్పి ఉండద్దు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు మిల్క్ తాగుతున్నారండి, మిల్క్ సడన్గా మానేస్తే ఏమవుతుందండి? కాల్షియం లెవెల్స్ డౌన్ అయిపోతాయి. మళ్ళీ దాని గురించి మనం ఏం చేయాలి? కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి. ఇప్పుడు మిల్క్ మానేసి పెరుగు మానేసి అవన్నీ మేము చెప్తున్నాము అంటే మా యొక్క మీనింగ్ ఏంటంటే మీకు సైడ్గా మెడిసిన్ని ప్రమోట్ చేయడం కోసం మాత్రమే. అది మీరు లాజిక్ అర్థం చేసుకుని మీ బాడీ తత్వాన్ని బట్టి, అంటే మీకు ఎలా సూటబుల్లో, అంటే ఇక్కడ ఎవరిని కూడా విమర్శించట్లేదు, సమర్థించట్లేదు, మీకు ఎలాంటిది ప్రాబ్లమ్స్ లేకుండా అన్నది జాగ్రత్తగా చూసుకుని మీకు ఏ ఫుడ్ తినాలనిపిస్తే ఆ ఫుడ్ తీసుకోండి. ఏమీ ప్రాబ్లం లేదు, అది లిమిట్గా తీసుకోండి. ఇప్పుడు మేము ఏదైనా తినద్దు అని చెప్పామనుకోండి, దాన్ని మీకు ఇష్టమైన ఫుడ్ అనుకోండి, అది జస్ట్ లైట్గా తిని వదిలేయండి, కానీ హెవీగా తినద్దు. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత 20 సిట్టింగ్స్ చెప్తే 15 సిట్టింగ్స్ చెప్పామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లక్కీగా మీకు సెకండ్ సిట్టింగ్ అంటే ఫస్ట్ సిట్టింగ్ నుంచి మీకు ఇంప్రూవ్మెంట్స్ కనపడతాయి, ఏదో లక్కీగా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనుకోండి, ఏంటి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేది అని చెప్పి థర్డ్ సిట్టింగ్ నుంచి జంప్ చేస్తున్నారండి, అంటే డిస్కంటిన్యూ చేస్తున్నారు. ఇలా డిస్కంటిన్యూ చేయడం వల్ల ఎవరు నష్టపడతారండి? ఆక్యుపంక్చరిస్ట్ ఎప్పుడు నష్టపోరండి, పేషెంట్ మాత్రమే నష్టపోతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకున్న సమస్యలన్నీ కూడా పూర్తిగా ఆక్యుపంక్చరిస్ట్ దగ్గర చెప్పాలి. అంటే మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, తర్వాత ఏ హాస్పిటల్స్ తిరిగి వచ్చారు, ఎవరెవరి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నారన్న విషయం అయితే కంప్లీట్గా ఆ కేస్ స్టడీ అన్నది మీరు వెళ్ళిన ఆక్యుపంక్చరిస్ట్కి కంప్లీట్గా చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇంకొక విషయం అందరికీ తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయాన్ని కూడా దాచకూడదండి. దాచిపెడితే నష్టపోయేది మాత్రం మీరే అన్న విషయం అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆక్యుపంక్చరిస్టులు మేమందరం కూడా మీకు ఆల్టర్నేట్ మెడిసిన్ ట్రీట్మెంట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనిషి మీద డిపెండ్ అయిందండి. ఇప్పుడు ప్రతి ఇది కూడా వైద్యం అన్నది కాస్ట్లీ అయిపోయింది.
కానీ ఇక్కడ నేను మాత్రం సర్వీస్ ఓరియంటెడ్లో మీకు అన్ని చెప్తున్నాను కాబట్టి క్లియర్గా నేను డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇచ్చాను కదా అని చెప్పి ఎవరిని విమర్శించడం కాదు, సమర్థించడం కాదు. సర్వీస్ మైండ్ తోటి నేను మీకు అందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడానికి చెప్పాల్సి వస్తుంది. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు పెయిన్ ఉంటుందా లేదా అన్న విషయము, అమ్మో పెయిన్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి చాలా మంది ట్రీట్మెంట్ నుంచి దూరం అయిపోతున్నారండి. ఒక క్వశ్చన్ అడుగుతానండి, మీ కాలు నొప్పి బాగా ఉందనుకోండి, ఆ నొప్పిని ఎన్ని రోజులను భరిస్తారు? చిన్న నీడిల్ 1 సెకండ్ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు మీకు వేసినప్పుడు మాత్రమే ఆ పెయిన్ ఉన్నదాన్ని మీరు భరించలేకపోతే ఆ నడుము నొప్పి, కాలు నొప్పితోటి 24 అవర్స్ ఎన్నో ఇయర్స్ నుంచి మీరు భరిస్తున్నారు కదా, దాని ముందు ఇది ఎంత అని మీరు ఎందుకు అనుకోరండి? ఒక్కసారి వేయించుకుంటే మీకే తెలుస్తుంది కదా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. హాస్పిటల్స్కి మాత్రం తిరుగుతూ ఉంటారు, టెస్టులు చేయించుకుంటారు, డబ్బులు మాత్రం లక్షలు లక్షలు కడతారు. ఆక్యుపంక్చరిస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు డబ్బులు లేవు అని అంటారు. ఒక్కసారి ఈ విషయం మీద మీరు ఆలోచించుకుని మీరు ఆక్యుపంక్చరిస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలన్నది మీకు మీరే అర్థం చేసుకోండి. ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ మనము సత్యాన్ని ఏంటి అన్నది తెలుసుకుంటున్నాము. రియాలిటీని అర్థం చేసుకుని ఆక్యుపంక్చర్ అవేర్నెస్లోకి అందరూ రావాలని ఆశిస్తున్నానండి. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్కి కనుక ఎవరైనా రావాలి అనుకుంటే 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మన బ్రాంచెస్ ఓన్లీ హైదరాబాద్లో పిహెచ్ఎల్ అండ్ చింతల్లో ఉందండి. వేరే చోట ఎక్కడా లేవు. కొంతమంది అడుగుతున్నారు ఊరి నుంచి ఫోన్ చేసి కానీ, హైదరాబాద్లో ఫోన్ చేసి కానీ. నా దగ్గర అసిస్టెంట్స్ కూడా ఎవరు లేరండి. డైరెక్ట్గా నేనే ట్రీట్మెంట్ ఇస్తాను. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆక్యుపంక్చరిస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు చేయాల్సినవన్నీ కూడా చెప్పాను కదండి. జాగ్రత్తగా కేస్ స్టడీ చూసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చి అన్నీ కూడా క్లియర్గా చెప్పాలి. ఏది కూడా దాచకూడదు. ఒకేసారి చెప్పేయండి. ఇప్పుడు కాలు నొప్పి వస్తుందంటే కాలుకి ఒకసారి ట్రీట్మెంటు, చేయి నొప్పి వస్తుందంటే అది 20 సిట్టింగ్స్ అయిన మళ్ళీ చేయి 20 సిట్టింగ్స్ అలా అవసరం లేదండి. మీ బాడీలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికన్నిటికి కూడా ఒకేసారి మనం ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. 10 సిట్టింగ్స్ అయినా సరే, 15 సిట్టింగ్స్ అయినా సరే, దాంట్లోనే ప్రతి ఒక్కదాన్ని కూడా మనం కవర్ చేయగలుగుతాం. కాబట్టి మీరు ఫస్ట్ రాగానే ఆక్యుపంక్చరిస్ట్ దగ్గరికి ఇది ప్రాబ్లమ్స్ అని చెప్పాలి. కానీ ఎమర్జెన్సీ కేసులో మాత్రం అలోపతి మెడికేషన్ తీసుకోవాలండి. అది కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి.